హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. ఈరోజు తెలంగాణ సర్వపిండి చేసుకుందాము. తెలంగాణలో ఫేమస్ సర్వపిండి. ఒక పెద్ద కప్పు బియ్యపు పిండి తీసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియను ఒక చిన్న కప్పు, శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టుకొని ఒక చిన్న కప్పు వేసుకోవాలి. వాము 1 టేబుల్ స్పూను, పల్లీలు ఒక చిన్న కప్పు వేయించుకొని వేసుకోవాలి. కొత్తిమీర కలమాకు ఒక చిన్న కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూను, కారం పొడి 1 టేబుల్ స్పూను, సాల్టు 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూను. నువ్వులు లేనందుకు వేయలేను, నువ్వులు కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. మొత్తము మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి గోధుమ పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి. మందమైన గిన్నె తీసుకోవాలి, ఏదైనా పర్వాలేదు. నాత దోశల పెంక పైన చేసిన, మందమైన గిన్నె లేనందుకు. ఏ దాంట్లోనైనా వస్తుంది, ఏంటంటే మందంగా ఉండాలి. దానికి నూనె అప్లై చేయాలి. పెద్ద సైజులో పిండి తీసుకొని మన ముందు వేళ్ళతోన ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చాయ్తో ఇంకా బాగుంటుంది. పొయ్యి పైన పెట్టి హోల్ కొట్టాలి, కొద్ది దూరంలో హోల్ పెట్టాలి మొత్తము. కొంతమంది డీప్ ఫ్రై లాగా ఆయిల్ ఎక్కువ పోసి కూడా చేస్తారు. మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుందాము. మన ఇష్టము, ఎక్కువ ఆయిల్ పోసి దాన్ని మొత్తం ఆయిల్ పోసి కూడా కాల్చుకోవచ్చు, ఇట్లా కూడా కాల్చుకోవచ్చు. నేను ఎప్పుడు ఇట్లే చేస్తాను, టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. దానిపైన డక్కన్ పెట్టి మంచిగా కాల్చుకోవాలి. 1 సైడ్ కాలింది, ఇంకో సైడ్ కూడా అట్లే కాల్చుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఏం లేదు, కొద్దిగా. కొంతమంది 1 సైడే కాలుస్తారు, కానీ 2 సైడ్ కాలుస్తే బాగుంటుంది. అయిపోయింది, సింపుల్, రెడీ సర్వపిండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.